హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. తెలుగుదేశం ప్రస్థానం 38 సంవత్సరాల పార్టీ ప్రస్థానం కావచ్చు, 40 సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఇంత అనుభవం ఉండి పార్టీకి ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉండి ఎందుకు ఈ గెలుపోటములు గల కారణాలు ఏంటి, అసలు ఒకవేళ ఓడిపోయిన టైమ్స్లో కూడా లాస్ట్ టర్మ్లో చూసుకుంటే అతి తక్కువ మెజారిటీతో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానం గురించి కానీ, పార్టీలో అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి కానీ, గెలుపోటములకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా అండి, తెలుగుదేశం పార్టీ ఒక ఔన్నత్యం ఏంటంటేనండి, నేషనల్ పార్టీని ఎదిరించి నాటి ఆంధ్రప్రదేశ్లో మొగటం లేకుండా వాళ్ళ తప్ప ఇంకొక దిక్కు లేదు అన్న తరుణం నుంచి ఇంకొక ఆపన్నహస్తం కింద ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 1983 సంవత్సరంలో ఆనాటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ వ్యవస్థాపకులు. అండ్ ఈ పార్టీని ఏ విధంగా ముందుండి నడిపించారో, ఎలాంటి నాయకుల్ని చూస్ చేసుకుని ఎలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టాడో చూడండి మీరు ఒకసారి. ఆ పార్టీలో అందరూ వేరే పార్టీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు, కానీ పొలిటికల్ లైఫ్ ఇచ్చిన వ్యక్తి అతను. ఎంతోమంది నాటి తరం ఈ రోజు ఉంటున్న నాయకులు, సోకాల్ లీడర్స్ అందరికీ, ఉదాహరణకి ఇక్కడ కేసీఆర్ గారు అవ్వచ్చు, అక్కడ ఎర్రనాయుడు గారు అవ్వచ్చు, ఎవరికి అయినా సరే ఆయనకి రాజకీయ ప్రస్థానంలో రాజకీయ అనుభవం లేని వాళ్ళకి కూడా రాజకీయ వేదికని క్రియేట్ చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఓకే, ఎంత ఔన్నత్యం ఉన్న పార్టీ. మీరు ఎప్పుడైనా చూడండి, గెలుపు ఓటములు వచ్చినప్పుడల్లా పార్టీ కుంగిపోవట్లేదండి, పార్టీలో ఉన్న వ్యక్తులు కుంగిపోయి పార్టీ మీద ప్రభావం చూపించేలా చేస్తున్నారు. ఓకే, నాటి మన రామారావు గారి ప్రస్థానం నుంచి మొదలెట్టుకుంటానండి. 1983లో వాళ్ళు గెలిచిన విధానానికి ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాయత్తమై ఆయన పదవీచ్యుతుడిని చేయడం కానీ, సబ్సిక్వెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచే ప్రక్రియ కానీ, అంటే ఇక్కడ మీరు నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని కనుక మీరు తీసుకోగలిగితే తెలుగుదేశం పార్టీ మీద ఎంత ప్రభావం చూపించే వాళ్ళో చూడండి. అంటే ఎందుకంటే వీళ్ళు ఇండివిజువల్లీ క్యాపబుల్. ఓకే, ఒక్కొక్క లీడరు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏ ఒక్క లీడర్ అయినా సరే ఇండివిజువల్గా కాంపిటెంట్ అండ్ క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు. వేరాస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం అనుకోవచ్చు, రామారావు గారి ప్రస్థానంతోనే నాయకుడి యొక్క లక్షణాలతో ముందుకు వస్తున్న వాళ్ళు తప్ప, పార్టీ ఒక విధంగా ఒక స్టేజ్ క్రియేట్ చేసి అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా సమాయత్తమై ఉండట్లేదు. ఎప్పటికప్పుడు చూడండి. ఓకే, ప్రతిసారి ఎలక్షన్స్లోనూ ఒక 10 to 15% పీపుల్ ఎవరో ఉంటారు పార్టీ మొత్తం మీద. అలాంటి ఇండివిజువల్ ఔన్నత్యం ఉన్న వ్యక్తులు అంటే నేను ఉదాహరణగా ఎవరైనా చెప్పొచ్చు అంటే పరిటాల రవి గారిని అనంతపురం నుంచి చెప్పొచ్చు. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఆయన యొక్క వ్యక్తిత్వం ఔన్నత్యంతో మాత్రమే గెలుచుకుంటూ వస్తున్న వ్యక్తి. ఓకే, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎర్రనాయుడు గారు, ఆయన ప్రస్థానం, ఆయన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే వచ్చేవాడు. నెక్స్ట్ అశోక్ గజపతిరాజు గారు, అంటే నేను పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఓకే, కొంతమంది వ్యక్తులు ఎలా అంటే స్వతంగా స్వయం సిద్ధంగా వాళ్ళు ప్రేరేపితమే చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ వీళ్ళు కూడా రాజకీయ ప్రస్థానంలో ఇండివిజువల్గా ఔన్నత్యం ఉన్నా సరే పార్టీ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంటున్నారు వీళ్ళు. ఓకే, ఎందుకు అంటే కమిట్మెంట్ లెవెల్స్. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ ప్రస్థానం కన్నా అసలు విషయం ఏంటంటే, ఈ పార్టీకి ఇంత తీవ్ర ఒత్తిళ్లు కానీ ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఎదురొడ్డి నిలబడుతున్న వ్యక్తులు ఎవరు అంటే నాటి రామారావు గారు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వీళ్ళని బేస్ చేసుకుంటూనే రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. అది పార్టీకి పెద్ద మైనస్. ఓకే, రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా నీ వల్లనే ఇదంతా జరిగింది అన్నది చుట్టూ చెప్తున్న వాళ్ళు ఒక బట్టిరాయిల బ్యాగ్ తయారయ్యారు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. వ్యక్తిగతంగా ఆయనకి తెలుసు, నాటి రామారావు గారికి కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ వ్యక్తిగతంగా వాళ్ళ గురించి బాగా తెలుసు. వీళ్ళు చెప్పకపోయినా వాళ్ళ గురించి బాగా తెలుసు. కానీ ఏంటంటే మూమెంటరీగా ప్రొవోక్ అయ్యి మూమెంటరీ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఏ విధంగా చుట్టూ కోటరీని ఏర్పాటు చేసి వీళ్ళకి ప్రభావం కార్యకర్తలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీస్ని వాస్తవాలకి వాళ్ళ దగ్గర చేర్చట్లేదు. ఓకే, ఈ తరుణంలో ఇప్పుడు మీరు గమనించండి, నేషనల్ పార్టీస్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఏ విధంగా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారంటే, నాటి రామారావు గారి టైంలో కాంగ్రెస్ ఏ విధంగా బుల్డోస్ చేసిందో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. కానీ ఇక్కడ మాట్లాడవలసింది ఏంటంటే ప్రజెంట్ ప్రస్థానం. ఓకే, నేషనల్ పార్టీస్ రెండే ఇప్పుడు మనకు ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. అవును. ఈ రీజనల్ పార్టీ, రీజనల్ వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యాన్ని ఎలా తొక్కాలి అన్న ప్రక్రియలోనే నాటి కాంగ్రెస్ అనుకోవచ్చు, నేటి బీజేపీ అయినా సరే ఏదో విధంగా. ఇప్పుడు చూడండి, మహాభారత యుద్ధంలో శిఖడిని అడ్డు పెట్టుకుని భీష్ముడిని ఏ విధంగా చంపారు అన్నదానికి ఒక వేదికని ప్రతిసారి ఒక ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేసుకుంటూనే వస్తున్నారు.
ఓకే. అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ. మీరు గమనించండి, 2004 ఎలక్షన్స్ తీసుకుందాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. పాదయాత్ర చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రస్థానంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చుట్టూ ఉన్న కోటరీ, కరువు అనేది ఒక కారణం అవ్వచ్చు, కానీ ఆయనకు చుట్టూ ఉన్న కోటరీ ఆయన ఏ విధంగా మిస్లీడ్ చేశారు, ప్రజా ప్రతిస్పందన నాయకుడి పట్ల ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ఎలా గ్రో అవుతుందన్న విషయాన్ని, ఒరిజినల్ ఇష్యూస్ ఆయనకు చేరవేయకపోవడానికి కారణం వల్ల రాజశేఖర రెడ్డి గారు గెలిచి చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం అంటే తెలుగుదేశం పార్టీని అపోజిషన్ పార్టీకి పరిమితం చేశారు. ఓకే. అండ్ 5 సంవత్సరాల ప్రస్థానంలో ఆయన చేసిన నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. ఆ తరుణంలో కాంగ్రెస్ వేసిన ఒక పాచిక ఎవరు? లోక్సత్తా పార్టీ, ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం పార్టీ కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా గండిపెట్టింది, కానీ ఎక్కువ తీవ్ర ప్రభావం మాత్రం, ఎక్కువగా గణనీయంగా ఓడిపోయిన సీట్లన్నీ మాత్రం ప్రజారాజ్యం, లోక్సత్తా పార్టీ. ఓకే. ఈ లోక్సత్తా పార్టీ యొక్క ఔన్నత్యం ఏంటంటే అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. వీళ్ళేంటంటే జస్ట్ ఒక మొమెంటరీ బబుల్ లాగా, ఒక వాటర్ బబుల్ లాగా, దాని ట్రావెల్ ఎంతసేపు అంటే ఆ ఎలక్షన్ మాడ్యూల్కి మాత్రమే పరిమితం చేస్తూ వచ్చారు. ఓకే. అది కాంగ్రెస్ శాసన పాచిక్కి 2009 ఎలక్షన్స్, 2004 తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఎలా ఓడిపోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే. ఎస్. ఈ 2014 తర్వాత రాష్ట్రం విడిపోయింది. 2014 నుంచి దూరదృష్టితో బీజేపీ పార్టీ ఏ విధంగా పాచికేసిందో చూడండి. జనసేనని, బీజేపీని మన చెంకలో పిల్లల్లాగా మనకి నెత్తి మీద కూర్చొని 3.5 సంవత్సరాల నుంచి ఏ విధమైన అనిశ్చితిని క్రియేట్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. ఓకే. ముఖ్యంగా జనసేన అది బీజేపీతో అనుసంధానించబడి మనకేదో ఉపయోగపడుతున్నట్టుగా ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్తో దాన్ని ప్రాబల్యం తీసుకుని వచ్చి ఓకే, అన్నదమ్ములు ఇద్దరు ఎంత వైటల్ రోల్ ప్లే చేసి ఈ తెలుగుదేశం పార్టీ నాశనానికి ఎంత మూలాలకు అయ్యారో గమనించండి. ఓకే. ఒకే ఒక్క నాయకుడు, అదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన చుట్టూ పరిభ్రమించే పార్టీ. ఆ పార్టీలో కష్టమైన, కరమైన, ఏ కష్టమైనా దృష్టమైనా ఆయన వల్లే గెలుస్తున్న ఆ పార్టీకి వీళ్ళు వెనక నుంచి ఏ విధంగా గోతులు తవ్వుకుంటూ ముందుకెళ్ళారు. ఓకే. ముఖ్యంగా ఒక క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తితో ఏ విధంగా ప్రభావం ఉంటుందన్న దాన్ని పార్టీకి ఎంతో ఇంపోజ్ చేసి చూపిస్తూ తరుణంలో ఇప్పటికి కూడా దాని మీద ఇంకా లోపల ఉన్న వాళ్ళు దా విధంగా నెరేట్ చేస్తున్నారు. ఈ లేకపోతే మన పని అవ్వదు అన్నట్టుగా. వాస్తవానికి అది ధృతరాష్ట్ర కౌగిలిన విషయం మాత్రం మర్చిపోతున్నారు. వేరాస్ ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన ఎలక్షన్స్ చూసుకుంటేనండి, మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు గెలిచిన విధానం చూడండి. ఓకే. ఇది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ డైమెన్షన్స్. ఓకే. ఎదురించడం అంటే చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారి కన్నా ఎక్కువగా తెలుసు. ఓకే. ఒక నేషనల్ రూలింగ్ గవర్నమెంట్ని ఎలా దించాలన్న దాంట్లో చాణక్య నీతిని ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు గారు వెసస్ మహానుభావుడు రామారావు గారు ఏ విధంగా ఒక కూటమిని తయారు చేయడంలో సిద్ధహస్తులైన వీళ్ళిద్దరూ. ఓకే. ఢిల్లీ కోడల్ని ఎదిరించడంలో సిద్ధహస్తులు వీళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఇవాళ డిఫెన్స్లోకి నెట్టబోయబడింది అంటే చుట్టూ ఉన్న కోటరీ ఎంత ప్రభావం చూపిస్తున్నారో వ్యక్తి ఔన్నత్యం మీద అది గమనించమనండి. ఓకే. ఎంతసేపు కుల ప్రాతిపదిక మీద, కులాల మూలాలతోనే కాదండి, అసలు కులాలకి రక్షణ కల్పించడానికే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. బీసీలని హక్కును చేర్చుకుంటూ, బీసీ రిజర్వేషన్స్, బీసీల యొక్క ప్రస్థానం, బీసీలకే ఎక్కువ సీట్లు కేటాయిస్తూ సమసమాజ నిర్మాణం కోసం ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీకి కూడా ఇవాళ కులాలకు అతీతంగా కాకుండా కులాలతో ముడిపెట్టి ఒకే క్యాస్ట్కి పరిమితం చేస్తూ మాట్లాడుతున్నా సరే దానికి తిరిగి చెప్పలేని మాడ్యులేషన్స్ క్రియేట్ చేసిన ఆ కోటరీ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. కార్యకర్తలు, ఒక నెక్స్ట్ లేయర్ పీపుల్, పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే పార్టీలో అధినాయకుడితో అనుసంధానించుకోవడానికి మధ్యలో ఎవరెవరితోనే పెట్టారో, గతంలో చెప్పినట్టు బీవీఎస్ చౌదరి ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ ద తెలుగుదేశం పార్టీ ఆఫీస్. ఓకే. ఆయన ప్రస్థానంలో తెలుగుదేశం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొందో అందరికీ తెలుసు. ఓకే. అలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయకపోవడం అధినాయకుడు తప్పని నేను అన్ను. అధినాయకుడు నమ్మిన నమ్మకాన్ని ఓము చేసిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో అలాంటి తరుణంలో అలాంటి మూలాలను కనుక తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అడ్రస్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ వాక్యూమ్ ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను ఫుల్ చేయడానికి మాత్రం ఈజీ అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్లో జరుగుతున్న వాస్తవాన్ని అధినాయకుడికి తెలియజెప్పడానికి మధ్యలో మాడ్యులేషన్స్ పెట్టుకున్నాడు. ఆ మాడ్యులేషన్స్ తెరదించి డైరెక్ట్ యాక్సెస్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే, ఆల్రెడీ ఆ టెస్ట్ మాడ్యూల్ ఆయన తిరుపతిలో చేసి చూశాడు. ఓకే. దాని సక్సెసే. పనబాక లక్ష్మి గారు అనే వ్యక్తి ఇండివిజువల్గా చాలా వీక్ క్యాండిడేట్ అయినా సరే ఖచ్చితంగా 3,50,000 ఓట్లు చిలుక రావడానికి తెలుగుదేశం ప్రస్థానం ఏంటంటే కార్యకర్తల యొక్క యూనిటీ. ఓకే. లీడర్ యొక్క ఔన్నత్యం కాదు. అంటే నేను లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, పనబాక లక్ష్మి గారి యొక్క లీడర్షిప్ మీద నమ్మకం కాదు, తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం క్యాడర్కు ఉన్న నమ్మకం.
ఓకే. సో ఇలాంటి విషయాల్లో ఎప్పుడైతే ఈ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం కనుక స్టార్ట్ చేస్తూ మధ్యలో ఉన్న అవరోధాలు తొలగించుకోగలిగితే, ఓకే. ఇంకా ముఖ్యంగా ఏదైనా ఒక పార్టీలో ఒక వ్యక్తి వెళ్ళి కలిసిన తర్వాత ఆయన గురించి చుట్టూ ఉన్న కోటరీ చెప్పి విధానాన్ని ముఖ్యంగా ఫిల్టర్ చేసుకోగలిగితే, ఓకే. అక్కడి నుంచి సక్సెస్ మాడ్యూల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీని ఇండివిజువల్గా ఆయన ఒక్కడే నడిపించగలడు, ఆయన ఒక్కడే నడిపిస్తున్నాడు కూడా. ఓకే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్న తెలుగుదేశం చుట్టుపక్కల ఉన్న కోటరీ. ఓకే. ఇవాళ ఈ కోటరీలో నేను ఇండివిజువల్గా ప్రతి ఒక్కరి పేరు చెప్పక్కర్లే, వాళ్ళందరికీ తెలుసు కోటరీ అంటే ఎవరు, ఓకే. ఎవరెవరి గురించి ఏ విధంగా అవరోధాలు క్రియేట్ చేసుకుంటూ చెప్పుకుంటున్నారో. యువ నాయకత్వం ఫస్ట్ టైం నేను ఇందాక నా లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, జూమ్ మీటింగులకే పరిమితం అవుతున్నారన్న క్రిటిసిజం నుంచి జూమ్ మీటింగ్ నుంచి ఒక సక్సెస్ మాడ్యూల్ చూపించగలిగారు. దట్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ ప్రాపర్ యూటిలైజేషన్. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మేధాశక్తిని ఎవరు క్వశ్చన్ చేయలేరు, ఆయన మించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే. ఏవైతే నిత్యం జనంలో ఉండి రోజు ఒక యాక్టివిటీ చేయాలన్న దానికి కార్యకర్తల్ని లోకల్ లీడర్ని ప్రభావితం చేయగలగాలి. కానీ ప్రతిదానికి నా బొందే అని చంద్రబాబు నాయుడు గారే పూనుకుంటున్నారు. కాబట్టి ఆయన చేస్తేనే మిగిలిన వాళ్ళు చేస్తారా అన్న ధోరణిలో ఉంటున్నందుకు దీన్ని ఆయన గమనించమని చెప్తున్నాను. ఓకే. ప్రతి లోకల్ ఇష్యూని ఆ కన్సర్న్డ్ హెడ్స్తో కనుక డీల్ చేస్తూ ప్రజాప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఓడి నోట్లోనూ 4 కిలోలు లోలుతూ ఉంటే దీని ఔన్నత్యం అవుట్కమ్ వేరేగా ఉంటుంది. కానీ ప్రతిదానికి నాయకుడే సంసిద్ధమై ముందుకు వస్తుంటే గెలుపోటములకి సింగిల్గా ఆయనే బాధ్యత వహించవలసి వస్తుంది. వీళ్ళెవరికి మిగిలిన వాళ్ళెవరికి బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగానే ప్రవర్తిస్తున్నారు. దయించి ఇప్పటికైనా బాధ్యత వహించాలి అంటే నాయకుడు పరిమితమై శ్రేణుల్ని వాడుకోవడం అన్నది ఆయా లోకల్ లీడర్ నాయకత్వాలతోనూ ముందుకు తీసుకెళ్ళమని చెప్పి ప్రేరేపించమనండి. ఓకే. ప్రజా చైతన్యం ఎలా తీసుకురావాలో నాయకుడు డైరెక్షన్స్ ఇవ్వమనండి. ప్రతిదానికి నాయకుడే పూనుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళు బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేస్తున్నారు. దేర్ అబౌట్ 10 to 25% ఆఫ్ పీపుల్ హూ ఆర్ రియల్లీ కమిటెడ్ విత్ తెలుగుదేశం. ఆ కమిట్మెంట్ ఉన్న లీడర్స్ని ఐడెంటిఫై చేయమనండి. ఓకే. వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ యొక్క స్థితిగతుల్ని ఖచ్చితంగా గమనించమనండి. అక్కడి నుంచి మిగిలిన 75% అడ్రస్ చేయడం చాలా సులువు అవుతుంది. ఓకే. ప్రేరణ అన్నది తీసుకోవడంలో తెలుగుదేశం ఎప్పుడు ముందే ఉంటుంది. ఈ ప్రేరణ నుంచి అవుట్కమ్ కావాలి. అవుట్కమ్ కావాలంటే కార్యకర్తల్ని దిశానిర్దేశం ఇప్పటిదాకా నిర్దేశించబడింది. కార్యకర్తలకు భరోసా ఇవ్వండి. కార్యకర్తలతో వెనకండి నడిపించడానికి లోకల్ లీడర్స్ని సమాయత్తం చేయండి. ఎప్పుడైతే లోకల్ లీడర్స్ సమాయత్తమై భరోసా ఇస్తారో లోకల్ కేడర్కి, పార్టీకి అనుసంధానించబడతారు. ఓకే. అప్పుడు మోడ్యులేషన్స్ ఈజీ అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.